హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ 7. అరే నువ్వు అలా కూడా కత్తిలా ఉన్నావే, ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది. కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోవేంటే నువ్వు. నాకు మీ కామెంట్ ఏమీ అవసరం లేదు, కానీ మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది సంజన. అర్జున్ అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇక దేవుడి గదిలో నుండి కూడా మంచి ధూపం వేయడంతో ఇల్లంతా ఒక పరిమళంతో నిండిపోయి ఉంది. ఇదేంటి ఈరోజు ఏ పండుగలు కూడా లేవే, ఇది ఇంతలా పూజలు చేస్తుంది అనుకున్నాడు అర్జున్. సంజన జడ వేసుకొని పూలు పెట్టుకొని బయటికి వచ్చింది. తనని చూసిన అర్జున్, ఏంటే ఇవాళ ఇంత స్పెషల్గా రెడీ అవుతున్నావు అన్నాడు. ఏం లేదు కానీ పదండి ఇక వెళ్దాం. సరే కానీ ఎలా వెళ్దాం? నీ స్కూటీలో వెళ్దామా? అంత లేదు, వెళ్ళి మీ కార్ తీసుకురండి. అబ్బా, నువ్వు ఇలా నాతో డ్రైవింగ్కి వస్తావని ముందే తెలిస్తే నా బైక్ తీసుకొచ్చేవాడిని కదే, ఎంచక్కా బైక్లో వెళ్ళే వాళ్ళం మనం. అబ్బా, ముందు మీరు వెళ్ళి కార్ తీసుకురండి, టైం అవుతుంది. సరే అని ఇంట్లోకి వెళ్ళి తన కార్కి తీసుకొని సింధుకి చెప్పాడు సంజనతో బయటికి వెళ్తున్నాను అని. అర్జున్, సరే అన్నయ్య, కాస్త త్వరగా రండి, షాపింగ్కి వెళ్ళాలి అని అంది సింధు. అలాగే సింధు, బాయ్ అని అర్జున్ వెళ్ళిపోయాడు. అర్జున్ కార్ తీసుకొచ్చి సంజన వాళ్ళ ఇంటి ముందు ఆపి హారన్ కొట్టాడు. వస్తున్నా అని సంజన తన హ్యాండ్ బ్యాగ్, మొబైల్ తీసుకొని డోర్కి లాక్ వేసి వచ్చి కార్ ఎక్కింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? ముందు టెంపుల్కి తీసుకువెళ్ళండి. ఓసారి సంజనని చూసి కార్ టెంపుల్కి పోనిస్తాడు అర్జున్. గణపతి టెంపుల్ ముందు కార్ ఆపి, నువ్వు వెళ్ళి పూజ సామాన్ తీసుకొని నేను వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తా అన్నాడు అర్జున్. సరే అని కార్ దిగి పూజ కోసం సామాను తీసుకోవడానికి వెళ్తుంది సంజన. అంతలో కార్ పార్క్ చేసి సంజన దగ్గరికి వచ్చాడు అర్జున్. పూజా సామాను తీసుకొని ముందుగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శనం కోసం వెళ్ళారు. పూజారి గారికి పూజా సామాను ఇచ్చింది సంజన. మీ పేర్లు చెప్పండి అని అడిగారు పూజారి గారు. సంజన, అర్జున్ వాళ్ళిద్దరి పేర్లు చెప్పింది. పూజారి గారు వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి హారతి ఇచ్చారు. ఇద్దరు హారతి కళ్ళకి అద్దుకొని ప్రసాదం తీసుకున్నారు. ఏంటమ్మా, ఈరోజు ఏదైనా విశేషమా అని పూజారి గారు సంజనని అడిగారు. అవును పూజారి గారు, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి అని అంది సంజన. చల్లగా ఉండు తల్లి, కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు ఆయన. పూజారి గారు అలా దీవించడంతో అర్జున్ని చూస్తుంది సంజన. అర్జున్ తనని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. ఇక ఇద్దరు కాసేపు గుడిలో కూర్చొని బయటకి వచ్చారు. చెప్పు, ఇంటికైనా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు అర్జున్. లేదు, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి అంది సంజన. సరే పద అని ఇద్దరు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళారు. గంట తర్వాత సంజన వాళ్ళ అమ్మా నాన్న సమాధుల దగ్గర పువ్వులు పెట్టి దండం పెడుతూ ఉంటుంది. సంజన అక్కడ చేసేవి అన్నీ అర్జున్ కార్ దగ్గర నిలబడి చేతులు రెండు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత సంజన కాస్త బాధగా అర్జున్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడెక్కడికి వెళ్ళాలి? ఇక ఎక్కడికి లేదు, ఇంటికే తీసుకువెళ్ళండి నన్ను. సరే పద అని కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. కారులో కూర్చున్నాక ఈయన ఏంటి, నా పుట్టినరోజు అని తెలిసాక కూడా కనీసం విషెస్ అన్నా చెప్పడం లేదు అని అర్జున్నే చూస్తూ ఉంది సంజన. ఓయ్, ఇప్పుడు ఎందుకు నువ్వు నాకు సైట్ కొడుతున్నావు? మీకెందుకు అలా అనిపించిందో?
అలా దయ్యం కళ్ళు వేసుకొని చూస్తే అనిపించదా? నేనేమీ మిమ్మల్ని చూడ్డం లేదు. నమ్మేశాలే అని నవ్వాడు అర్జున్. అరే, నేను నిజం చెప్తున్నాను. ఓయ్, ఇప్పుడు నేను కాదు అన్నానా ఏమైనా? మరి ఎందుకు నవ్వుతున్నారు? అరే, కనీసం నేను నవ్వకూడదా? నవ్వుకోండి, నాకేంటి అని కార్ బయటకి చూస్తూ ఉంది సంజన. ఒకసారి సంజనని చూసి ఇక డ్రైవింగ్ చేస్తాడు అర్జున్. కార్ని సింధు వాళ్ళ ఇంటి ముందు ఆపేశాడు. సంజన కార్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. ఓయ్, అటెక్కడికి? నిన్ను సింధు రమ్మంది, ఏదో పని ఉందంట అని సంజనని పిలిచాడు అర్జున్. 10 minutes, నేను ఇప్పుడే వస్తాను అని సంజన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వస్తుంది. వాళ్ళిద్దరూ రావడం చూసిన సింధు, ఓయ్, ఈ డ్రెస్లో అద్దరిపోయావు, చాలా అందంగా ఉన్నావు సంజన, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. ఇవాళ నా బర్త్డే సింధు, అందుకే గుడికి వెళ్ళి వస్తున్నా. మరి చెప్పనే లేదు. హ్యాపీ బర్త్డే సంజన అని తనని హగ్ చేసుకుంది సింధు. థ్యాంక్ యూ సింధు అని తను కూడా హగ్ చేసుకొని వదిలి తనకి బాక్స్ ఇస్తుంది. ఏంటి సంజన ఇది? పొద్దున్నే పాయసం చేశాను సింధు, అందుకే మీకోసం తీసుకొచ్చాను. ఇటివ్వు, నేనే మీకు సర్వ్ చేస్తాను అని చిన్న చిన్న బౌల్స్లో పాయసం వేసి తీసుకొచ్చి సింధుకి అర్జున్కి ఇస్తుంది సంజన. అలాగే అక్కికి కూడా తనే కొంచెం కొంచెం తినిపిస్తూ ఉంది. సింధు టేస్ట్ చేసి చాలా బాగా చేశావు సంజన అని అంది. అర్జున్ ఏమైనా చెప్తాడేమో అని చూస్తూ ఉంది సంజన. కానీ అర్జున్ సైలెంట్గా తింటూ ఉన్నాడు. ఈయనేంటి ఇంత సైలెంట్గా ఉన్నారు, కనీసం పాయసం ఎలా ఉందో కూడా చెప్పట్లేదు అనుకుంది సంజన. అప్పుడే సింధు, నీ బర్త్డే అని ముందే తెలిస్తే నిన్నే షాపింగ్కి వెళ్ళే వాళ్ళం కదా సంజన, నేనేమో ఇవాళ నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. అవునా, పర్లేదులే వెళ్దాం, ఎలాగో ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా. సరే అయితే లంచ్ చేసి వెళ్దాం, ఓకేనా? నువ్వు కూడా ఈరోజు మాతోనే లంచ్ చేయాలి, కాదు అంటే నేను ఒప్పుకోను అంది సింధు. సరే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, చాలా హెవీగా ఉంది అని సింధుకి అక్కిని ఇచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది సంజన. ఓకే, త్వరగా రా మరి. అలాగే అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది సంజన. ఇంటికి వెళ్ళిన సంజన అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉంది. పొద్దున వరకు బాగానే ఉన్నారు కదా, కనీసం నాకు విషెస్ కూడా చెప్పలేదు, ఏమైంది సడన్గా అనుకుంటూ ఉంది. అయినా అర్జున్ గారు నాకు ఎంత దూరంగా ఉంటే నాకే అంత మంచిది, లేకపోతే నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటారు అని మనసులో అనుకుంటూ ఉంది. తన గురించి అర్జున్ ఆలోచించడం లేదు అనుకుంటూనే తనే అర్జున్ గురించి ఆలోచిస్తుందని తెలుసుకోవడం లేదు సంజన. అలాగే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ సింధు దగ్గరికి వస్తుంది సంజన. సంజనని చూసిన అర్జున్, ఇది ఏ డ్రెస్ వేసినా ఇలాగే ఉంటుందా అని జీన్స్ అండ్ టాప్లో వస్తున్న సంజనని చూసి అనుకుంటాడు. తర్వాత ముగ్గురు కలిసి లంచ్ చేసి షాపింగ్కి బయలుదేరారు. అర్జున్ ఒక పెద్ద మాల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు వీళ్ళని. అన్నయ్య, నువ్వు వీడిని పట్టుకో, నువ్వు రా సంజన, నాకు శారీస్ సెలెక్ట్ చేద్దు కానీ అని శారీ సెక్షన్ వైపు లాక్కెళ్తుంది సింధు సంజనని. ఈరోజు దీని షాపింగ్ అయినట్టే అనుకుంటాడు అర్జున్. మీ మమ్మీ షాపింగ్ ఇప్పట్లో అవ్వదులే నాన్న, అప్పటి వరకు మనం ఐస్ క్రీమ్ తిందాం పదా అన్నాడు అర్జున్. వాడికి ఐస్ క్రీమ్ అని అర్థం అవ్వగానే తెగ నవ్వుతూ ఐచిం పోదాం మామా అని తొందర చేస్తాడు. సరే పద అని వాడిని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడు అర్జున్. ఇక్కడ సింధు తనకి నచ్చినవి, సంజన సెలెక్ట్ చేసినవి అన్నీ ట్రయల్స్ వేస్తూ ఉంటుంది. ఇక తనకు సెట్ అయినవి తీసుకొని, సంజన నువ్వు కూడా శారీ తీసుకుంటావా అని అడుగుతుంది సింధు. నాకు శారీస్ ఉన్నాయిలే సింధు, డ్రెస్సెస్ తీసుకుందాం పదా అని సంజన కూడా డ్రెస్సెస్ తీసుకున్నాక బిల్ కట్టేసి బయటికి వస్తారు.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.